కూడి వచ్చిన స్థానిక క్రీస్తు ప్రభు సంఘానికి, సువార్థికులైన వారికి మన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు తెలియజేస్తున్నామండి. అందరికీ ఇర్మియా గ్రంథాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇర్మియా దేవుని ప్రవక్తగా నియమింపబడ్డాడు. యూదుల చివరి రాజులైన వారు 5 మంది ఉన్నారు. ఆ 5 మంది యోషియా మొదలుకొని సిద్కియా వరకు ఈ 5 మంది రాజుల పరిపాలన కాలంలో ఇర్మియా ప్రవక్తగా పనిచేశాడు. ఇర్మియా ప్రవక్తగా పనిచేసిన సుమారు ఈ 40 సంవత్సరాల్లో దేశము దేవుణ్ణి విడిచిపెట్టింది. ఒక్కడు కూడా మారుమనసు పొందడానికి ఇష్టపడలేదు. యూదులు ధర్మశాస్త్రమును ఎరిగిన వాళ్ళు, వారి మధ్యలో యాజకులు ఉన్నారు ధర్మశాస్త్రాన్ని నేర్పించడానికి. అలాగనే రాజులు ఉన్నారు, దేవుడు ఏర్పాటు చేసిన రాజులు. అధికారులు ఉన్నారు ధర్మశాస్త్రాన్ని అనుసరించి న్యాయం తీర్చడానికి. అయినప్పటికీ వారి రాజులు చెడిపోయిన వాళ్ళే, వారి యాజకులు చెడిపోయిన వారే, వారి అధికారులు లంచగొండులు. ఆ పరిస్థితుల్లో యూదా జనాంగము సంపూర్ణంగా నాశనమైంది. నీతి న్యాయములు తప్పింది. పరమందున దేవుడు సమస్త దేశ జనులందరిలో కూడా ఇశ్రాయేలీయుల్ని తన ప్రజలుగా నిబంధన చేసుకున్నాడు. అయినప్పటికీ వారు ఆ నిబంధనను అనుసరించలేదు. లోకంలో జనుల ప్రకారంగా విగ్రహారాధనకి దిగిపోయారు. దేవునికి కోపం పుట్టించారు. వారు మారుమనసు పొందాలని దేవుడు ప్రవక్తల్ని పంపిస్తే ప్రవక్తల మాట కూడా వినుకోకుండా వారు దేవుని మీద తిరుగుబాటు చేశారు. మనకు తెలిసినట్టు ఇశ్రాయేలీలు 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలలో 10 గోత్రాలు ఇశ్రాయేలీలు, 2 గోత్రాలు యూదా జనాంగం, యూదులు. దేవుడు యూదులకి బుద్ధి నేర్పించడానికి, వారి చెడుతనను మాన్పించడానికి పక్కనున్న 10 గోత్రాలు ఇశ్రాయేల్ జనాంగాన్ని అష్షూరు చెరకు పంపించేశాడు. అష్షూరు చెరకి అక్క పోయింది. అక్క ఇశ్రాయేలీలు 10 గోత్రాలు కాబట్టి అక్క అన్నాడు. చెల్లెలు 2 గోత్రాలు యూదులు. 10 గోత్రాల వాళ్ళు చెడిపోయినందుకు అష్షూరు చెరకు పంపించాను నేను. అయితే చెల్లెలు దాన్ని చూసి బుద్ధి నేర్చుకుంటుంది, చెడుతనం మానుకుంటుంది అనుకున్నాను. కానీ చెల్లెలు కూడా అక్క దారిలోనే వెళ్ళిపోయింది అని దేవుడు ప్రవక్త ద్వారా తెలియజేశాడు. కాబట్టి దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టిన ఈ యూదా ఇశ్రాయేలీయుల్ని బబులోను చెరలో 70 సంవత్సరాలు పెట్టి వారి చెడుతనాన్ని, వారి అపవిత్రతని, వారి విగ్రహారాధనని కడిగివేయడానికి ఉద్దేశించాడు. బబులోను చెర ఒక కొలిమి లాంటిది, ఒక కర్మాగారం లాంటిది. కర్మాగారంలో వస్తువులు తయారవుతాయి. ఆ రీతిగా బబులోను చెరలో 70 సంవత్సరాలు యూదుల్ని పెట్టి
వారి అపవిత్రతను, వారి చెడుతనమును కడిగివేయడానికి ఉద్దేశించాడు దేవుడు. దానికోసమని ఇర్మియా ప్రవక్త ద్వారా ముందే చెప్పాడు, బబులోను చెర 70 సంవత్సరాలు, ఆ తర్వాత నేనే మిమ్మల్ని విడిపించి మీ స్వదేశానికి రప్పించి మిమ్మల్ని పునరుద్ధరించి మీ మధ్యలో దావీదును పుట్టిస్తాను, దావీదుకు నీతి చిగురును పుట్టిస్తాను. దావీదు యొక్క నీతి చిగురు ప్రభు అయిన యేసు. ఆయన పరిపాలన చేస్తాడు. ఆయన పరిపాలన కింద యూదా జనాంగము రక్షణ పొందుతుంది అని దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా తెలియజేశాడు గ్రంథంలో. చదువుతాం, ఇలాగ రాయబడింది. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం నుండి ఈ మాటలు రాయబడ్డాయి. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం నుండి, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచూ ఉన్నాడు, మీరు నా మాటలను ఆలకింపక పోతిరి గనుక నేను ఉత్తర దేశంలో నుండి సర్వజనములను నా సేవకుడైన నెబుకద్నెజరును బబులోను రాజును పిలువనంపించుచున్నాను. ఈ దేశం మీదికి దీని నివాసుల మీదికి చుట్టూనున్న ఈ జనులందరి మీదికి వారిని రప్పించుచున్నాను. ఈ జనులను శాపగ్రస్తులను గాను విస్మయాస్పదము గాను అపహాస్యాస్పదము గాను ఎప్పటికి పాడుగాను ఉండజేసేదను. సంతోషనాదనమును ఉల్లాస శబ్దమును పెళ్లి కుమారుని స్వరమును పెళ్లి కుమార్తె స్వరమును తిరగటిరాళ్ళ ధ్వనిని దీపకాంతిని వారిలో ఉండకుండా చేసేదను. ఈ దేశమంతా పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజుకు దాసులగుదురు, దాసులుగా ఉందరు. యెహోవాకు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషమును బట్టి, బబులోను రాజు యొక్క దోషాన్ని బట్టి బబులోను రాజుని ఆ జనములను కల్దీయుల దేశమును శిక్ష విధిస్తాను బబులోను రాజుకి. ఆ దేశము ఎప్పుడు పాడుగా ఉండునట్లు నియమింతును. ఆ దేశమును గుర్చి సెలవిచ్చిన మాటలన్నీ ప్రకటింపగా అది సమాచారం. ఇర్మియా గ్రంథంలో ఏముంది? ఆ దేశం మీదకి రప్పిస్తాను. చెడిపోయిన యూదా జనాంగం మీదికి బబులోను రాజును రప్పిస్తాను. బబులోను రాజు 70 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఈ 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత బబులోను చేసిన తప్పిదాన్ని, అపరాధాన్ని బట్టి బబులోను శిక్ష విధిస్తాను. నీతి న్యాయములు కోరుకునే దేవుడు. నీతి తప్పి అన్యాయంగా ప్రవర్తించే ఏ దేశమైనా కూడా శిక్ష విధించే న్యాయాధిపతి దేవుడు. ఆది నుండి మానవ జాతి ఉత్పత్తి అయింది మొదలుకొని మనుషుల దగ్గర నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నీతి న్యాయములు కోరుకుంటున్నాడు. నీతి న్యాయాలు తప్పిన మనిషి అయినా, నీతి న్యాయాలు తప్పిన ఏ దేశమైనా శిక్షకు పాత్ర అయిందే. ఆ రూపంలో దేవుడు భూమిని పరిపాలన చేస్తున్నాడు. సకల యుగములలో రాజు అయి ఉండి పరిపాలన చేస్తున్నాడు దేవుడు. ఇశ్రాయేలీలు నీతి న్యాయాలు తప్పారు, ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టారు. యూదులు నీతి న్యాయములు తప్పి ప్రవర్తిస్తున్నారు, కాబట్టి శిక్ష విధిస్తాను.
నీతి న్యాయం అనుసరించే వాడిని దేవుడు కోరుకుంటాడు. కానీ దుర్నీతిలో జీవితాన్ని కొనసాగిస్తూ అన్యాయంగా బ్రతికేవాడిని దేవుడు అంగీకరించడు, శిక్ష విధిస్తాడు. మనుషుల నుండి కోరుకుంటుంది నీతి న్యాయాలే, ఇంకేం అవసరం లేదు ఆయనకి. చౌతం గ్రంథంలో ఇలాగ రాయబడింది. మీకా గ్రంథం 6వ అధ్యాయం. మీకా గ్రంథం 6వ అధ్యాయం. మీకా ప్రవక్త ద్వారా తెలియజేశాడు. అయినా మనుషులు దేవుణ్ణి కానీ దేవుని కోరిక కానీ ఎరుగని జనాంగమై ఉన్నారు. మీకా గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం నుండి మనం చదివినప్పుడు, ఏమి తీసుకొని వచ్చి యెహోవాను దర్శించి, నీకు ఏం కావాలి దేవుడా, నీకు నాకేం వద్దు, నీ బలుడు వద్దు, నీ జ్యేష్ఠపుత్రుడు వద్దు, వేలాది కొలిదంత విస్తార తైలం నాకు వద్దు. నాకు కావాల్సింది ఏంటంటే నీ దగ్గర నుంచి ఏది ఉత్తమమో. ఎండ వచనం అది మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయము, అదిగో న్యాయం కావాలి, న్యాయం కావాలి. 2 కనికరం కావాలి. దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించాలి. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. న్యాయం కావాలి. నీ ఎదుటివానికి నీవు న్యాయం తీర్చాలి. నీకు న్యాయం కాదు, నీ సహోదరుడికి, నీ పొరుగువానికి న్యాయం కావాలి. కనికరం, ఎదుటివాడిని కనికరించాలి. నీ దేవుని ఎదుట దీన మనస్సు కలిగి ప్రవర్తించాలి. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇంతకు మించి ఏమన్నా అడుగుతున్నాడా అన్నాడు. పరలోకమందున్న దేవుడు మానవ జాతి నుండి కోరుకుంటుంది నీతి, న్యాయములు, కనికరం. దీని మనసును కోరుకుని ఇంతకు మించి ఆయనకి ఏం అవసరం లేదు. ఆదాముకి ఆజ్ఞ జారీ చేసినప్పుడు, నాయన అవిధేయుడు కావద్దు, పండు తినొద్దు అని చెప్పేశాడు. కానీ ఆదాము ఏం చేశాడు? భార్య మాట విని అవిధేయుడు అయ్యాడు. మరలా దేవుడే కనికరం చూపించి, నేను తినొద్దన్న పండు తిన్నావా అని స్వయంగా మాట్లాడితే, పాపాన్ని రొమ్ములో కప్పుకొని మాట్లాడాడు వేషధారి ఆదాము. న్యాయం లేదు మనిషి దగ్గర. ఆ రీతిగా ఇశ్రాయేలీల్లో, యూదుల్లో ప్రత్యేకించి న్యాయం లేదు. న్యాయం కావాలనే కోరుకుంటున్నాడు, కానీ న్యాయం జరగట్లేదు. యెషయా గ్రంథంలో మనం చదివాం 5వ అధ్యాయంలో. యెషయా గ్రంథం 5వ అధ్యాయం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం. దేవుడు కోరుకుంటుంది నీతి న్యాయాలు. ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీలకి ఇచ్చింది దేనికోసమని? నీతి న్యాయములు జరిగించాలి అనే ఉద్దేశంతో ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. 5వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథము. ఇశ్రాయేలీల వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనం. ఆయన అదిగో న్యాయం కావాలని ఆ తోట నుండి ఎదురు చూశాడు. యూదా వనంలో నుండి, వనం అంటే చెట్లు చేమలు కలిగింది కాదు, అది మనుషులు ఉన్నది, జనాంగంలో నుండి న్యాయం కావాలని చూడగా బలత్కారం కనిపిస్తుంది. నీతి కావాలని చూడగా రోదన వినబడింది. ఏం చేస్తాడు ఇక మీద? దాన్ని కోరుకున్నది ఒకటి, ఫలించింది మరొకటి. యూదా జనాంగంకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి, భూమి మీద ఉన్న తక్కిన దేశాల కంటే ఉన్నతంగా దేవుడు ఇశ్రాయేల్ని చూచి వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రంలో నీతి న్యాయములు, కనికరము, దేవుని ఎదుటి అందలి భయము, ఇవన్నీ ఇమిడ్చి ధర్మశాస్త్రంలో పెట్టి ఇచ్చాడు.
వారు ఏం చేశారంటే ధర్మశాస్త్రాన్ని తృణీకరించారు. సమస్త జనుల పద్ధతుల చొప్పున, సమస్త జనాంగం యొక్క అపవిత్రత చొప్పున నడుచుకోవడానికి ఇష్టపడ్డారు. ప్రవక్తలను పంపించాడు, యెషయాని పంపించాడు, మీకాని పంపించాడు, ఇర్మియాను కూడా పంపించాడు. ఈ ప్రవక్తలు పెద్దల కడనే లేచి జనుల మధ్యలోకి వెళ్ళి మీ చెడుతనాన్ని మానుకోండి, దేవుడు న్యాయం కావాలని కోరుతున్నాడు, మీ పొరుగువాడిని కనికరించండి, దేవుడు నీతి కావాలని కోరుకుంటున్నాడు అని దేవుడు తన సందేశాన్ని వినిపించుకోకుండా మానలేదు. ఇశ్రాయేలీలు కఠిన హృదయం కలిగి, తిరుగుబాటు చేసే స్వభావం కలిగి, అయా నీ మాటలు ఉంటే నీ ప్రవక్త మాటలు చెప్తే మా జీవితం మాదే అన్నట్టుగా కఠిన హృదయం కలిగిన వారై ఉన్నారు. చదువుతాం ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయంలో మరలా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాడు పరమంతుడు దేవుడు ఇర్మియా గారి ద్వారా. ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయం. నీతి న్యాయములు కావాలి నాకు. 21వ అధ్యాయము 11, 12 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. యోధా వారి ఇంటి వారికి ఆజ్ఞ ఇదే, యెహోవా మాట వినుడి. దావీదు వంశస్థులారా, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, అది సమాచారం. అనుదినము న్యాయముగా తీర్పు తీర్చుడి, దోచుకొనబడిన వారిని బాధపెట్టు వారి చేతిలో నుండి విడిపించుడి. అలాగూ చేయనెడల మీ దుష్ట క్రియలను బట్టి నా క్రోధము అగ్ని వలె బయలువేడి. అది సమాచారం. ఎవడనో ఆర్పలేకుండా మిమ్మల్ని దహించుడు. యెహోవాకి ఇదే. లోయలో నివసించుదానా, మైదానమందలి బండ వంటి దానా. అబ్బో ఏమనుకుంటుందంట, మా మీదికి రాగలవాడెవడు, ప్రవేశించువాడెవడు అనుకుని వారలారా, మీ క్రియల ఫలమును బట్టి మిమ్మల్ని దండించదను, దాని అరణ్యంలో అగ్ని రగుల పెట్టెదను, అది దాని చుట్టూనున్న ప్రాంతములన్నిటినీ కాల్చివేయును. ఇదే యెహోవా వాక్కు. అదిగో కఠిన హృదయం కలిగిన వాళ్ళు, లోయలో నివసించేది, పాలు తేనెలు ప్రవహించే దేశం, అది సుశ్యామలమైన దేశం. అలాంటి దేశాన్ని దేవుడు వారికి ఇస్తే వాళ్ళు ఏమయ్యారంటే చెడుతనాన్ని అభ్యసించి నాలుకలతో అబద్ధమాడుతూ, అన్యాయం జరిగిస్తూ, పొరుగువారి పట్ల బలాత్కారంగా ప్రవర్తిస్తూ, నీతి తప్పి నడుచుకుంటున్న జనాంగం. దేవుడు చెప్తున్నాడు, మానుకో, మారు మనిషి పొందు, చెడుతనం మానుకో అని చెబితే మా మీదికి రాగలవాడెవడు, మా క్రియలకు ప్రతిఫలం ఇవ్వగలిగిన వాడు ఎవడున్నాడు అక్కడ అవతల అంటున్నారు. నీ క్రియలను బట్టి నేను ప్రతిఫలం ఇచ్చి నీ మైదానంలో అగ్ని రాసి పెడతాను, అగ్ని నీ పట్టణం అగ్ని చేత కాల్చేస్తాను నేను అని చెప్పేసాడు దేవుడు. శిక్షిస్తానని చెప్పినా కూడా భయం లేని కఠిన హృదయం కలిగిన వాళ్ళు ఇశ్రాయేలీయులు. 22వ అధ్యాయం 1వ వచనం నుండి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచూ ఉన్నాడు, యోధారాజు నగరు యొద్దకు దిగిపోయి అక్కడ ఈ మాట ప్రకటించుము. యోధారాజా, నీవును ఈ గుమ్మముల ద్వారా ప్రవేశించు నీ ఉద్యోగస్తులను, నీ జనులను యెహోవా మాట వినుడని ప్రకటింపుము.
ఇచ్చుచున్నాడు. యెహోవా ఇలాగో ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. మీరు నీతి న్యాయం అనుసరించి నడుచుకునుడి. అదనమాట, మీరు నీతి న్యాయం అనుసరించి నడుచుకునుడి. దోచుకొనబడిన దాన్ని బాధ పెట్టి వారి చేతిలో నుండి విడిపించుడి. పరదేశులైనను తండ్రి లేని వారినైనను విధవరాలనైనను బాధింపకుడి. ఉపద్రవం కలగజేయకుడి. స్థలములో నిరపరాధుల రక్తం చిందింపకుడి. నిత్యముగా ఎలాగున చేసిన ఎడల దావీదు సింహాసనం మీద కూర్చుంటూ రాజుల రథములను గుర్రములను ఎక్కి తిరుగుచు ఉద్యోగస్తుల సమితముగాను జనుల సమితముగాను ఈ నగర ద్వారముల గుండా ప్రవేశింతురు. ఈ మాటలు వినని ఎడల, అదిగో మీరు నా మాటలు వింటే, న్యాయం జరిగిస్తే, రాజా నీ పొరుగువానికి, పరదేశికి, విధవరాండ్రకి న్యాయం తీర్చితే నేను ఆ సింహాసనం మీద దావీదు కుమారుడిని కూర్చుండబెడతాను నిరంతరం. సింహాసనం మీకే ఉంటుంది. కానీ మీరు నా మాట వినకపోతే శిక్షిస్తాను అని చెప్తున్నాడు. దానికి ప్రమాణం చేస్తున్నాడు. 5వ వచనంలో, మీరు ఈ మాటలు వినని ఎడల ఈ నగరు పాడైపోవును. దేవుడు తన తోడని ప్రమాణం పెట్టాడు. ఖచ్చితంగా జరుగుతుంది. ఆ రోజున అబ్రహాంకి పిల్లలు లేనప్పుడు అబ్రహాం నా తోడు అని ప్రమాణం చేశాడు. నీకు పిల్లల్ని ఇస్తాను అని చెప్పినప్పుడు దేవుడు ఆ వృద్ధాప్యంలో అబ్రహాంకి బిడ్డనిచ్చాడు. నా తోడు అన్నాడంటే అది ఖచ్చితంగా జరుగుతుందని అది వాస్తవం. వాస్తవంగా దేవుడు తన తోడు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు నమ్మదగినవాడు, మాటిచ్చి నెరవేర్చేవాడు. కానీ నా తోడు అన్నాడంటే హై స్టాండర్డ్ అన్నమాట. అది ఆ మాట ఖచ్చితంగా జరుగుతుంది, రుజువు అనమాట. అది నా తోడు ఈ పట్టణాన్ని కాల్ చేస్తాను, పాడు చేస్తాను దీన్ని అని చెప్పేసాడు. మూర్ఖ స్వభావం కలిగిన యోధుడు మార్పు చెందలేదు. దేవుడు ఎంత కఠినంగా వారిని శిక్షిస్తాడని చెప్పినప్పటికీ మరింత కఠినంగా హృదయాలని మార్పు చేసుకున్న వాళ్ళు, బండలాగా పెట్టుకున్న వాళ్ళు ఎవరు? యూదులు. కఠిన హృదయం కలిగిన యూద జనాంగం. కాబట్టి ఇర్మియా గ్రంథంలో దేవుడు శిక్షిస్తాడని చెప్పినట్టుగానే యూదుల్ని బబులోను చెరకు పంపించేశాడు. ఇర్మియా గ్రంథం మొత్తం మనం చదివినప్పుడు దాంట్లో ప్రత్యేకించి మీకు ముందు చెప్పినట్టుగా బబులోను రాజుని యెరూషలేము మీదకి పంపించి 3 దఫాలుగా యెరూషలేములో ఉన్న జనాంగాన్ని చెరకు తీసుకెళ్ళాడు బబులోను రాజు. చెరకు తీసుకెళ్ళాడు. ఎన్ని దఫాలు? 3 దఫాలు. ఒకటి యెహోయాకీము కాలంలో యెహోయాకీము, 2 అతని కుమారుడైన యెహోయాకీను లేదా యెకొన్యా కాలంలో, 3 సిద్కియా కాలంలో 3 దఫాలుగా బబులోను రాజు యెరూషలేము మీద దండయాత్ర చేసి జనాల్ని బబులోను చెరకు తీసుకెళ్ళాడు. దేవుడే బబులోను రాజుని ప్రేరేపించాడు. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం.
ప్రత్యేకించి 4వ వచనం నుండి చదువుతాం. 3వ వచనం నుండి. యెహోవా కోపపడి తన ఎదుట ఉండకుండా వారిని తోలివేయనంతగా ఆ చర్య యెరూషలేములోను యూదాలోను జరిగెను. సిద్కియా బబులోను రాజు మీద తిరుగుబాటు చేయగా ఏలుబడి 9వ సంవత్సరము 10వ నెల 10వ దినమున బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యమంతటితో యెరూషలేము మీదకి వచ్చి దానికి ఎదురుగా దండు దిగినప్పుడు, అదిగో దానికి ఎదురుగా దండు దిగింది. దండు అంటే సైన్యం, యుద్ధ సైన్యం దండు దిగింది. దాని ఎదురుగా దండు దిగినప్పుడు పట్టణంలో చుట్టూ కోటలు కట్టిరి. అలా జరగగా సిద్కియా ఏలుబడి 11వ సంవత్సరమున వరకు పట్టణంలో ముట్టడి ఉంచబడింది. 4వ నెల 9వ దినమున క్షామం పట్టణంలో హెచ్చుగా ఉన్నప్పుడు, క్షామం అంటే కరువు, ఈ దేశ ప్రజలకు లేకపోయింది. దేశము చుట్టూ బబులోను రాజు సైన్యాన్ని పెట్టాడు. దేశంలో నుంచి బయటికి వెళ్ళే పరిస్థితులు లేవు, బయట నుంచి లోపలికి వచ్చే పరిస్థితులు లేవు. అన్నపానములు దేశంలో ఉన్నవే తినాలా. ఎన్ని రోజులు తింటారు? 4 నెలలు అయింది. 4 నెలల్లో క్షామము, కరువు వచ్చింది. దేశంలో ప్రజలకు ఆహారం లేకపోయాను. పడగొట్టబడగా సైనికులందరూ పారిపోయి చుట్టుకొని ఉండగా అవును కల్లీలు దండు సిద్కియా రాజును తరిమి యెరికో మైదానం అతని కలుసుకున్నాడు. అతని దండంతో అతని యొద్ద నుండి చెదరిపోయేది. అవును. వారు రాజును పట్టుకొని హమాతు దేశం ముందు రిబ్లా పట్టణం ఉన్న బబులోను రాజులతో అతను తీసుకొని పోగా అచ్చటనే సిద్కియా రాజునకు శిక్ష విధించాడు. బబులోను రాజు సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుట చంపించాడు. కన్నుల ఎదుట సిద్కియా యొక్క కొడుకులను ఇద్దరిని కన్నుల ఎదుట చంపించి సిద్కియా కళ్ళు తోడేశాడు బబులోను రాజు. క్రూరుడు. మరియు అతడు రిబ్లాలో చంపించి బబులోను రాజు సిద్కియా కన్నులు ఊడదీయించి సంఖ్యలతో అతను బంధించి బబులోనికి అతను తీసుకొని పోయి మరణం అయ్యేంత వరకు చెరసాల్లోనే పెట్టించాడు. 5వ నెల 10వ దినమున అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడి 19వ సంవత్సరమున బబులోను రాజు ఎదుట నిలుచు నెబుజరదాను రాజదేహ సంరక్షణ అధిపతి యెరూషలేమునకు వచ్చెను. అతడు యెహోవా మందిరమును రాజనగరమును అదిగో గొప్పవారిని ఇండ్లన్నింటినీ కాల్చేసి అన్ని కాల్చేసాడు. అగ్ని పెట్టిస్తానని చెప్పాడు కదా దేవుడు. అలాగే జరిగించాడు. నా తోడు. కాబట్టి దేవుడు తన తోడు అని చెప్పాడంటే అది ఖచ్చితంగా జరిగేది కార్యక్రమం. అది ఆయన తోడు పెట్టుకోకపోయినా మాటిచ్చాడంటే జరిగిస్తాడు. తోడు పెట్టాడంటే అది నిశ్చయం. దేవుడి స్వభావం అది. నీతి న్యాయాలు కావాలని కోరుకుంటున్నాను నీ దగ్గర నుంచి. నువ్వు మాట వినని మూర్ఖ స్వభావాన్ని బట్టి నీకు శిక్ష విధింపబడుతుంది. అయితే నువ్వు మారాలనే నేను కోరుకుంటున్నా. నువ్వు మారితే నిన్ను క్షమించి నీ సింహాసనాన్ని నీ సంతానానికి ఇచ్చి నిత్యము ఆ దావీదు సింహాసనం మీద నీ కుమారుని కూర్చుని పెడతాను నేను. కానీ రాజా నువ్వు నా మాట వినలేదు. యెహోయాకీము మాట వినలా, యెకొన్యా అనేవాడు మాట వినలా, సిద్కియా కూడా మాట వినలా. మాట వినని మూర్ఖ స్వభావం కలిగిన యూదా రాజులు అన్నమాట వీళ్ళు. యూదా రాజు దేవుడు కోరుకున్నది పక్కన పెట్టేసి బలాత్కారం జరిగించిన వాళ్ళు. కాబట్టి నేను మీకేం తెలియజేస్తున్నానంటే ఈ సందర్భంలో యేసు ప్రభు వారు బ్రతుకున్న దినాల్లో కూడా, ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో కూడా పరిసయ్యులు శాస్త్రులు ఉన్నారు. వారు కూడా నీతి న్యాయాలని పక్కన పెట్టేశారు. కేవలం పైన చిన్న చిన్న వాటిని దేవునికి జరిగించి
దశభాగము, కొత్తిమీరలోను పుదీనలోను దశభాగం ఇస్తారు. ప్రధానమైనవి నీతి న్యాయాలు వాటిని పట్టించుకోరు. ఏవి ప్రాముఖ్యమైన దేవుడు అని చెప్పాడో అవి విడిచిపెట్టేసి ప్రాముఖ్యం కానివి అల్పమైనవి మనుషులు మనస్సు పెట్టుకొని జరిగిస్తారు. చదువుతాం, ఇలాగ రాయబడింది మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం నుండి. ఈ రోజున కూడా అలాగే జరుగుతుంది. క్రీస్తు ప్రభు సంఘంలో దేవుడు నీతి, న్యాయము, కనికరము, ప్రేమ ప్రవాహం వలె పారాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మత్తయి సువార్త 23:23లో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, అదిగో మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను అదిగో 10వ వంతు చిన్న చిన్న వాటిని జరిగిస్తారు. ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలలో అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. అది విశ్వాసము, న్యాయము, నీతి, ఇది కదా దేవుడైన నేను కోరుకుంటుంది. ధర్మశాస్త్రంలో ప్రధానమైనవి అవి. ప్రధానమైన వాటిని విడిచిపెట్టి అప్రధానమైనవి అల్పమైనవి జరిగిస్తాడు. పుదీనాలోను సోపులోను దశభాగం దేవుడికి, కానీ నీతి న్యాయాలు ఉండవు. విశ్వాసం ఉండదు హృదయంలో. విశ్వాసం లేనివాడు దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దుర్నీతి సంబంధులు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు కాదు. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు కాదు. యేసు ప్రభు బ్రతికున్న దినాల్లో, శరీరధారిగా ఉన్న దినాల్లో యూదుల మధ్యలో, పరిసయ్యులు శాస్త్రుల మధ్యలోనే యేసు ప్రభు కనుగొన్నాడు. ఏం కనుగొన్నాడు? అల్పమైన వాటికి ప్రాముఖ్యత ఇచ్చి ప్రాముఖ్యమైన వాటిని విలువ లేకుండా చేశారు. దశభాగం పుదీనాలో, సోపులో, జీలకర్రలో ఇస్తారు. నీతి న్యాయాలు మాత్రం జరిగించరు. పరమందున దేవుడు మానవజాతి నుండి కోరుకున్నదే ఇవి. ఒకడు నన్ను ఎరిగితే నీతిగా బతుకుతాడు. ఒకడు నన్ను ఎరిగిన వాడైతే న్యాయంగా ప్రవర్తిస్తాడు. ఒకడు నన్ను ప్రేమించేవాడైతే దుర్నీతిలో నుండి తొలగిపోతాడు. ఇది కదా నన్ను తెలుసుకోవడం అంటే. ఈ పరిసయ్యులు శాస్త్రులు అంటారు మేము దేవునికి పిల్లలం అంటారు, అబ్రహాం సంతానం అంటారు. కానీ వాళ్ళ క్రియలు మాత్రము అల్పమైన వాటికి ప్రాముఖ్యత ఇచ్చి ప్రాముఖ్యమైన వాటిని, నీతి న్యాయాలను విడిచిపెట్టే స్వభావం వాళ్ళది. అలాంటి వాళ్ళు దేవుని పిల్లలు ఎట్లా అవుతారు? దేవుణ్ణి ఎరిగినట్టు. అది దేవుడిని ఎరగడం అంటే ఏంటో దేవుడు స్వయంగా చెప్పాడు ఇర్మియా గ్రంథంలో. దేవుణ్ణి ఎరగడం అంటే చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం. దేవుడిని ఎరిగిన వాడు నీతి న్యాయాలు జరిగిస్తాడు, ఆయనకు భయపడతాడు, ఆయన యందు విశ్వాసం ఉంచుతాడు. ఇవి చేయకోకుండా దేవుడిని ఎరిగినట్టు కాదు. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం 13వ వచనం నుండి చదువుతాం, లేదా స్వయంగా 15వ వచనం. నీవు అతిశయపడి దేవదారు పలకలతో మేడగలను కట్టించుకున్న ఎడల రాజువగుదువా? నీ తండ్రి ఎవరు? నీ తండ్రి యోషియా. యెహోయాకీముతో సందేశం. నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములను అనుసరించుచు క్షేమముగా ఉండలేదా? దీనులను దరిద్రులకును న్యాయం తీర్చుచు సుఖముగా బ్రతికెను. అలాగూ చేయుటే నన్ను తెలుసుకొనుట కదా. అదిగో
ఏం చేయాలి? దేవుణ్ణి తెలిసినవాడు ఏం చేయాలి చెప్పాడు. మొట్టమొదటి సమాచారం, నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయం అనుసరించుచు క్షేమముగా ఉండలేదా అన్నాడు. నీతి న్యాయాలను అనుసరించేవాడు క్షేమంగా ఉంటాడు. క్షేమంగా పరిస్థితుల్ని సమకూర్చేవాడిని నేను. నీతి న్యాయాలు జరిగించని వాడు, వానికి నేను శత్రువుని, వాడిని కొట్టేస్తాను నా జనాంగంలో నుంచి. మీ తండ్రి యోషియా ఎలా బతికాడు? నీతి న్యాయాలను అనుసరించి క్షేమంగా ఉండలేదా? 2, అతడు దీనులకును దరిద్రులకును న్యాయం తీర్చుచు సుఖముగా బ్రతికాను కదా, అలాగు చేయుటే నన్ను తెలుసుకొనుట, ఇదే యెహోవా వాక్కు. అయితే నీ దృష్టికి నీ కోరిక అన్యాయముగా లాభం సంపాదించుకొనుట యందే, నిరపరాధుల రక్తం ఒలికించుట యందే నిలిచి ఉన్నది. అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు, బలాత్కారం చేయుచున్నావు. కావున యోషియా కుమారుడగు యెహోయాకీమును యూదారాజును గూర్చి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరి అని అతన్ని గూర్చి అంగలార్చరు. అయ్యో నా ఏలినవాడా, శోభవంతుడా అంగలార్చరు. యెరూషలేము గుమ్మముల ఆవలకి ఈడవబడి పారవేయబడి, ఎంత దౌర్భాగ్యమైన దుస్థితి. ఊరి బయటికి పారవేయబడి గాడిదని, రే గాడి చచ్చిపోయిందిరా. గాడి చచ్చిపోతే ఎవడన్నా పాతి పెడతాడా? గాడిని పాతి పెడతాడా? తీసుకెళ్ళాడు ఏదో పొలంలో ఊరి బయట పడేస్తాడు, అదే కుళ్ళి కుషించిపోతుంది. అలాగున యెహోయాకీము అనేవాడిని పడేస్తాను, నేను పడేస్తాను. కారణం ఏంటి? అన్యాయం జరిగిస్తున్నాడు, దుర్నీతి జరిగిస్తున్నాడు, జనాంగాన్ని యూదుల్ని బాధ పెడుతున్నాడు. రాజనగర్ కట్టించుకుంటున్నాడు, మేడగదులు కట్టించుకుంటున్నాడు. నీతి తప్పి మేడగదులు కట్టించుకుంటున్న నీవు రాజనగర్ కట్టుకున్నంత మాత్రాన రాజు అయిపోతావా? రాజనగర్ ఉన్నవాడందరూ రాజుగారు. ఒకడు రాజు అవ్వాలంటే వాడు దేవుడిని ఎరిగిన వాడై నీతి న్యాయాలు జరిగించాలా, దరిద్రులకి న్యాయం తీర్చేవాడై ఉండాలా. అది కదా రాజరికం అంటే, అది కదా నన్ను తెలుసుకోవడం అంటే. కీర్తన 97 కీర్తన 10వ వచనంలో దేవుణ్ణి తెలుసుకోవడం అంటే ఏంటో తెలియజెప్పాడు గ్రంథంలో. దేవుణ్ణి ఎరుగుదువా నీవు? కీర్తన 97 కీర్తన 10వ వచనం, దేవుణ్ణి ఎరిగిన వాడు ఎలాగుంటాడు? యెహోవాను ప్రేమించు వారలారా. అది సమాచారం. యెహోవాను ప్రేమించేవాడైతే నువ్వు ఏం చేయాలా? చెడుతనాన్ని అసహ్యించుకోవాలి. చెడుతనాన్ని అసహ్యించుకోవాలి, మంచితనం కలిగి ఉండాలి. చెడుతనాన్ని అసహ్యించుకోకుండా, మంచితనం లేకోకుండా దేవుణ్ణి ఎరిగినట్టు కాదు. నాకు తెలుసండి దేవుడు ఎవరో, దేవుడు తండ్రి యేసు ప్రభు నాకు తెలుసు అంటాడు. తెలిస్తే నీకు జ్ఞానం ఉంది, ఆ జ్ఞానం నీ జీవితంలో అప్లై అయితేనే అది ప్రయోజనకరం. తెలిసినంత మాత్రాన పెద్ద గొప్పతనం ఏం లేదు. దేవుడు ఎవరో తెలుసు, తెలిస్తే ఏం జరగాల? చెడుతనాన్ని విసర్జించాలా, అసహ్యించుకోవాలా, మంచితనాన్ని కోరాలా, మంచి జరిగించాలా. అది దేవుణ్ణి తెలుసుకోవడం అంటే. తిమోతికి రాసిన మొదటి పత్రిక, క్షమించండి 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో, దేవుని యొక్క స్థిరమైన
అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది స్థిరంగా ఉన్నది, నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగుననియు అనునదియు ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడు. అది సమాచారం. దుర్నీతి నుండి తొలగిపోవాలి. ఇది దుర్నీతి అని తెలిస్తే దాని నుండి నువ్వు తొలగిపోవాలి. ప్రభునామమును ఒప్పుకునే ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవును. దుర్నీతి క్రియలు అలాగే చేసుకుంటూ ప్రభునామం అంటే యేసు ప్రభు అధికారం, దేవుని అధికారం అని మాట్లాడేవాడు అబద్ధికుడు. దుర్నీతిలోనే బతుకుతున్నావు. నీకెలా దేవుడు తెలుసు? దేవుడు తెలియదు నీకు. దేవుడు తెలియదు. దేవుణ్ణి తెలుసుకున్న వాడవైతే దుర్నీతిని విడిచిపెడతావు, దుర్నీతి నుండి తొలగిపోతావు. దేవుడిని ఎరిగిన వాడు చెడుతనాన్ని అసహించుకుంటాడు, దుర్నీతి నుండి తొలగిపోతాడు. దీన మనసు కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో యోబు ఊజు దేశంలో చెడుతనాన్ని విసర్జించిన వాడంట. చెడుతనాన్ని విసర్జించిన వాడు. విసర్జన. యథార్థవర్తనుడును న్యాయవంతుడునై ఉండి చెడుతనమును విసర్జించిన వాడు. చెడుతనాన్ని విసర్జించుకోకుండా దేవుణ్ణి అంగీకరించినట్టు కాదు, దేవుణ్ణి ఎరిగినట్టు కాదు. దేవుడు నాకు తెలుసండి అన్నావంటే నువ్వు చెడుతనాన్ని విడిచిపెట్టాలా, న్యాయంగా ప్రవర్తించాలా, మంచితనం కలిగి ఉండాలి, దుర్నీతి ఉండకూడదు, నీతి ఉండాలా. దుర్నీతి సంబంధమైన కార్యక్రమాలు జరిగిస్తూ నేను దేవుని యందు భక్తి కలిగి ఉన్నాను అని చెప్పే ప్రతివాడు అబద్ధికుడు. శిక్షార్హుడు, శిక్షకు పాత్రుడు వాడు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో. ఆ రోజున యెహోయాకీం పరిస్థితి, న్యాయం తప్పి మేడగదులు కట్టించుకుంటున్నాడు, రాజనగర్ కట్టించుకుంటున్నాడు. దేవుడు తెలుసు అనుకుంటున్నాడు. దేవుడు తెలుసుకున్నాడైతే ఎలా ఉండాలి? మీ తండ్రి ఉన్నాడు తెలుసు కదా నీకు. యోషియా ఎలాగున్నాడు? నీతి న్యాయములను అనుసరించి క్షేమంగా బతికాడు, అన్నపానములు కలిగి. రాజుగా లేదా? రాజు. 11 సంవత్సరాలు పరిపాలన చేశాడు యోషియా. క్షమించండి, యోషియా పరిపాలన కాలము 8వ ఏట నుండి పరిపాలన చేసిన వాడు. 8వ ఏటనే రాజు అయిన వాడు యోషియా. కాబట్టి యెహోయాకీము దేవునికి విరోధంగా నీతి న్యాయాలని అనుసరించుకోకుండా ప్రవర్తించిన కారణాన బబులోను రాజు చేతికి అప్పగించేశాడు దేవుడు. బబులోను రాజు చేతికి అప్పగించేశాడు. బబులోను రాజు వచ్చి యెహోయాకీముని సింహాసనం నుండి తీసి దింపేసి చెరకు తీసుకెళ్ళాడు. యెరూషలేముని పట్టుకొని పోయాడు. పట్టుకొని పోయినప్పుడు ఎంతమందిని పట్టుకొని పోయాడు లెక్క చెప్పాడు గ్రంథంలో. ఎంతమందిని పట్టుకొని పోయాడో లెక్క చెప్తాడు. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయంలో చదవండి. 7వ సంవత్సరం 3023 యూదులను చెరగొనిపోయాను. 18వ సంవత్సరము 2వ చెర ఇది. 23వ సంవత్సరం అందు
నెబూజరదాను యూదులలో 745 మనుషులను చెరగొని పోయాడు. ఆ మనుషులు వెరసి 4600 బబులోను చెరగెళ్ళిపోయారు 3 దఫాలుగా. మొదటిసారి బబులోను చెరకి వెళ్ళిన వాళ్ళు మనకు బాగా తెలిసిన వాళ్ళు దానియేలు ఉన్నాడు. దానియేలు, షడ్రకు, మేషక, అబేద్నెగోలు. ఆ తర్వాత యెకొన్యా కాలంలో రెండవ చెర జరిగింది. రెండవసారి నెబుకద్నెజరు వచ్చాడు. రెండవసారి నెబుకద్నెజరు యెకొన్యాని పట్టుకొని పోతాడు. యెకొన్యాని పట్టుకొని పోయినప్పుడు లెక్క చెప్పాడు ఎంతమందిని. రెండవ చెర ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయము 29వ వచనంలో, నెబుకద్నెజరు ఏలుబడి యందు 18వ సంవత్సరమున అతడు యెరూషలేము నుండి 832 చెరగొనిపోయెను. రెండవ చెర. ఈ రెండవ చెరలో యెహెజ్కేలు చెరలోకి వెళ్ళిపోతాడు. యెహెజ్కేలు ఉన్నాడు. మూడవ చెర ఉంది. మూడవ చెరలో సిద్కియా కాలంలో జరిగింది. ఈ మూడవ చెరలో దేవుని పట్టణం మొత్తం కాల్చేస్తాడు. దేవుని పట్టణాన్ని కాల్చేసి దాంట్లో ఉన్న ఉపకరణాలు, వస్తువులని అన్నిటినీ తమ దేశానికి తీసుకెళ్తాడు బబులోను రాజు. తమ దేవత యొక్క గుడిలో పెట్టేస్తాడు. అవన్నీ తీసుకెళ్ళి పట్టణం మొత్తం, ప్రాకారాలు మొత్తం కాల్చబడతాయి. ఆ ప్రాకారాలన్నీ కాల్చబడ్డాయని కొన్ని రోజులకి నెహమ్యా గారికి తెలుస్తుంది. నెహమ్యా గారు దాని కొరకు ప్రార్థన చేసి ప్రాకారాలు కట్టడానికి, యెరూషలేముని మరలా పునరుద్ధరించడానికి దేవుని సహాయంతో యెరూషలేంకి వచ్చి ప్రాకారాలను మరలా నిర్మించడానికి పూనుకుంటాడు. అది నెహమ్యా గ్రంథం చదివినప్పుడు మాట్లాడుకుందాం. అయితే పరిస్థితి ఏంటంటే 3 దఫాలుగా దానియేలు మొదటిసారి చెరలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత యెహెజ్కేలు, ఆ తర్వాత యెరూషలేం పట్టణం సంపూర్ణంగా నాశనం చేయబడింది. సిద్కియా కాలం మనము ఇర్మియా గ్రంథాన్ని రాజుల చరిత్ర ఆధారంగా చదివినప్పుడు ఈ గ్రంథం మనకు తేటగా అర్థమవుతూ ఉంటుంది. మొదటిగా యోషియా, తర్వాత యెహోయాహాజు, ఆ తర్వాత యెహోయాకీము. ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి, రాజుల పేర్లు. యెహోయాకీము, ఆ యెహోయాకీము కుమారుడు యెహోయాకీను, కొన్యా. ఆ తర్వాత సిద్కియా. యోషియా కాలంలో ఇర్మియా గారు ప్రవచించారు. యోషియా కాలంలో నుంచి బబులోను చెరకు వెళ్ళేంత కాలము ప్రవచనాలు తెలియజేస్తూనే ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? సుమారు 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ప్రవచనాలు దేవుడి పక్షాన తెలియజేస్తే ఒక్కడు కాకపోతే ఒక్కడు కూడా మారలేదు. అలాగని ప్రవచించడం మానుకున్నాడా? మానుకోలేదు. దేవుని సేవకుడు ఏ సమయంలో కూడా నిరాశ చెందకూడదు. దానికి మనకి మాదిరి ఇర్మియా గారే. కాబట్టి మనము గత బైబిల్ తరగతుల్లో యోషియా చరిత్ర కాలంలో ప్రవచనాలు, యెహోయాకీము చరిత్ర కాలంలో ప్రవచనాలు చూశాం.
యెకొన్యా గురించి కూడా మనం మాట్లాడుకున్నాం 22వ అధ్యాయంలో. ఈ యెకొన్యా దేవునికి విరోధంగా దుర్మార్గుడిగా ప్రవర్తించినవాడు, దేవుని మాట వినని మూర్ఖ స్వభావం కలిగినవాడు. అందుకని దేవుడు యెకొన్యా గురించి చెప్పాడు, యెకొన్యా, నా చేతికి శిఖా ఉంగరంగా ఉండినను నేను నిన్ను ఏం చేస్తున్నాను, ఊడదీసి పడేస్తున్నాను అని చెప్పేశాడు. నీలో ఎవడే ఇక మీదట, నీ సంతానంలో ఎవడే ఇక మీదట యూదాలో రాజుగా ఉండడు, సంతానహీనుడనియు తన దినములలో వర్ధిలను వాడే అనియు నీకు పేరు పెట్టబడుతుంది పో అని చెప్పేశాడు అనమాట. కాబట్టి మనం గత బైబిల్ తరగతిలో యెకొన్యా గురించి కూడా మనం చూసుకున్నాం. ఇప్పుడు మనము ఈ దినంలో నేర్చుకొనబోయే ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, సిద్కియా పరిపాలన కాలంలో యిర్మీయా యొక్క ప్రవచనాలు. సిద్కియా పరిపాలన కాలము 11 సంవత్సరాలు. ఈ 11 సంవత్సరాలలో యిర్మీయా గ్రంథంలో 3 రూపాలలో సంగతులు తెలియజేయబడ్డాయి. సిద్కియా పరిపాలనకు వచ్చిన ఆరంభ కాలం, సిద్కియా పరిపాలనకు వచ్చిన ఆరంభ కాలం. సిద్కియా పరిపాలనలో 4వ సంవత్సరం, సిద్కియా పరిపాలనలో 9వ సంవత్సరం, సిద్కియా పరిపాలనలో 11వ సంవత్సరం. ఈ సిద్కియా పరిపాలనలో ఆరంభ కాలంలో ఏం జరిగాయి, ఏం ప్రవచనాలు తెలియజేశాడు యిర్మీయా గారు, 4వ సంవత్సరంలో ఏ ప్రవచనాలు తెలియజేశాడు, 9వ సంవత్సరంలో ఏం చెప్పాడు, 11వ సంవత్సరంలో చెరకెళ్ళిపోతారు, ఆ చెర సమయంలో కూడా యిర్మీయా ప్రవచనాలు తెలియజేశాడు. ఏం చెప్పాడు అనేది మనము ఈ దినం బైబిల్ తరగతిలో ఈ దినమంతా ఈ సంగతులను ఆలోచన చేస్తాం. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, యిర్మీయా గ్రంథం దాని యొక్క చరిత్ర ప్రకారంగా యిర్మీయా గ్రంథం చదవాలి. అధ్యాయం ప్రకారంగా చదివితే అది మనకి అర్థం కాదు, చెప్పాడు మీకు. కాబట్టి 10 నిమిషాలు బ్రేక్ తీసుకొని వచ్చి కూర్చుందాం. సంగతులు సిద్కియా కాలంలో ప్రవచనాలు, వాటి యొక్క నెరవేర్పు అనే విషయాలు మనం నేర్చుకుంటాం. 10 నిమిషాలు బ్రేక్.